వెల్కమ్ టు టీవీ 24 న్యూస్. నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో నిన్న జరిగిన విద్యుత్ సదస్సులో పల్నాడు ఏవో వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ పర్ధన్వాలి, నకరికల్లు మండలం ఎల్ఐ శ్రీనివాసరావు, గుండ్లపల్లి లైన్మెన్ సుబాని గుండ్లపల్లి గ్రామంలోని కరెంటు బకాయిలు వసూలు చేసుకుంటూ నకరికల్లు మండలం మొత్తం మీద 2 కోట్లు బకాయి ఉందని తెలియజేశారు. గుండ్లపల్లి గ్రామంలోనే ₹1 కోటి పైగా బకాయిలు ఉన్నాయని తెలియజేశారు. సోలార్ సిస్టమ్ గురించి అందరికీ అవగాహన కలిగేలా మాట్లాడారు. సోలార్ను అందరూ వినియోగించుకోవాలని, సోలార్పై వచ్చే ఆదాయాన్ని కూడా ఉపయోగించుకోవాలని, సోలార్ వల్ల వచ్చే సబ్సిడీలు కూడా ఉపయోగించుకోవాలని కోరారు. టోటల్ గా ఈ సెక్షన్ యొక్క ఏరియాలో 8 crores ఓన్లీ ప్రైవేట్ సర్వీసెస్ SC/ST గవర్నమెంట్ కాకుండా గుళ్ళపల్లిలో కూడా మనం ₹1 కోటి దాకా ఉంది. అలాగే మేము తిరిగాము, మన పేమెంట్స్ వచ్చినాయి. మేము ప్రజలు కోరేది ఒకటే, మీరు ఎప్పుడు బిల్లు అప్పుడు పేమెంట్ చేసుకొని ఎర్రర్ లేకుండా క్రియేట్ చేయగలిగితే మా డిపార్ట్మెంట్ కూడా కొంత స్ట్రెంథన్ అవుతుంది, మీకు సర్వీస్ కూడా మేము బాగా ఇవ్వగలం. అందువల్ల దయచేసి ప్రజలందరూ కూడా ఈ సమాచారాన్ని గ్రహించి ఏదైతే ఛానల్స్ ఉన్నాయి ఈ ఛానల్స్ ద్వారా కోరేది ఒకటే, మీరు రెగ్యులర్గా పేమెంట్లు చేయండి, డిపార్ట్మెంట్ సహకరించండి. ₹1 కోటి ఉంది సార్. ₹1 కోటి ఉంది ఓన్లీ గుళ్ళపల్లి, ఓన్లీ OC/BC, ఓన్లీ అదర్ దాన్ SC/ST. కమర్షియల్ కూడా బాగానే ఉన్నాయి, తిరిగాము. కమర్షియల్ అంటే పార్ట్ పేమెంట్ కల్చర్ ఒకటి అలవాటు అయ్యింది. అంటే దానివల్ల ఏంటంటే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు ఎడిషనల్ లోడ్ అనేది ఒక కొత్త సబ్జెక్ట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. దాన్ని ఏంటంటే ఇప్పుడు వాలంటీర్గా మీ అందరూ మీరే వచ్చి పేమెంట్ చేస్తే 50% కడితే మీకు లోడ్ ఎక్స్టెండ్ అవుతుంది. 1 కిలోవాట్కి 2400 చిల్లర కట్టాలి, 2250 కట్టాల్సి వస్తుంది. ఇక్కడైతే ₹1250 కట్టేస్తే మీకు 1 కిలోవాట్ వస్తుంది. అంటే ప్రతి కిలోవాట్కి 1000 మనకి బెనిఫిట్ వస్తుంది కన్వర్ట్. ఈ అవకాశాన్ని కూడా కన్వర్ట్ సద్వినియోగం చేసుకుని, అది కూడా ఈ 26-25 వరకే ఉంది. ఈ 3-4 డేస్లో చేసుకున్నారు ఆల్రెడీ, చాలా మంది బాగానే చేస్తారు. అది చాలా యూస్ఫుల్. అది అలానే ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే సోలార్ ప్రాజెక్ట్ ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది. దీన్ని కూడా ఏంటంటే సద్వినియోగం చేసుకుంటే, అంటే ఇప్పుడు మనకి అది పెట్టుకోవడం ఒకసారి ఇన్వెస్ట్మెంటే మనకి కనిపిస్తుంది, తర్వాత దానివల్ల చాలా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే మనం మినిమం 2000-3000 వచ్చి చాలా యూజ్ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే రిజిస్ట్రేషన్ మళ్ళీ తర్వాత ఇస్తారో ఎవరో తెలియదు. ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని మనకు కావాలనుకున్నప్పుడు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ అని ఫ్రీ రిజిస్ట్రేషన్ ఫ్రీ. బ్యాంక్ కూడా లోన్ ఇస్తుంది, దాని మీద సబ్సిడీ వస్తుంది. బీసీలకైతేనేమో 98,000, బీసీలకైతేనేమో 98,000, ఓసీలకైతేనేమో 78,000 సబ్సిడీ వస్తుంది సార్. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించి పెట్టుకోగలరు. అది వచ్చేసి ఫ్రీగా బుక్ చేస్తాము. దీనివల్ల ప్లస్ ఏంటంటే గవర్నమెంట్కి కొంచెం ఇది ఉంటుంది, కన్జ్యూమర్ లాభాలు కలుగుతాయి. ఎలా అంటే మన దాని ప్యానల్స్ ద్వారా బ్యాటరీ ఉండదు, కరెంటు తయారయ్యి రూప్ టాప్ ద్వారా డైరెక్ట్ లైన్కి వెళ్ళిపోయింది. దీని సందర్భంగా ఏంటంటే మీరు నెలకు వచ్చేసి 300 యూనిట్లు తయారైంది. ఆ 300 యూనిట్ల నుంచి 100 యూనిట్లు మనం వాడుకుంటే ఆ 100 యూనిట్లు కన్జంప్షన్ బిల్లు రాదు. మిగతా రిమైనింగ్ 200 యూనిట్లకి గవర్నమెంట్ 6 నెలలకు ఒకసారి లెక్క చూసి మీ అకౌంట్స్లో డబ్బులు వేయడం జరుగుతుంది. ఇది గమనించి ప్రతి ఒక్కరు సహకరించి PM సూర్య గారిను ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. ఇది స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ స్కీమ్ ఎప్పటి వరకు ఉంటుంది అనేది గ్యారంటీ లేదు. అందువల్ల మనం ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకోండి, దానికైనా ప్రజలే లేదు. రిజిస్ట్రేషన్ అంత మాత్రాన మీరు పెట్టుకోవాలని ఏం లేదు. కాబట్టి ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందుకు రండి. దీనిలో ఎలాంటి ఇదేం లేదు. అంటే ఆధార్ ఫోన్ ఇవ్వడం లేదని ఇబ్బంది అవుతుంది అనేది 1% కూడా దాని గురించి డౌట్ పడాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ సార్.